అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్ డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో లీటర్ పెట్రోల్కు ₹3.37, డీజిల్ లీటర్కు ₹2.67 పెరిగాయి. దీంతో వినియోగదారులపై పెనుభారం పడడంతో వారు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడేసారి ఎక్కువగా పెరిగాయి. పెట్రోల్కు ₹3.37 పెరగగా డీజిల్కు ₹2.28 పెరగడంతో వినియోగదారులకు భారం జరుగుతుంది. దీనితో మనం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. వినియోగదారులకు అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వినియోగదారులు ఏమనుకుంటున్నారు పెట్రోల్ డీజిల్ ధర పెరగడంపై? చెప్పండి, పెట్రోల్ డీజిల్ ధర పెరగడంపై మీ యొక్క అభిప్రాయం? ప్రపంచంలోనే ఇవాళ చమురు ధరలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఎగులు దిగులు అవుతూనే ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలపైన భారం పడకుండా ప్రజల మీద, ఎందుకంటే ఇవాళ సామాన్యులు కూడా అందరూ కూడా ఇటు వెళ్ళాలన్నా కూడా బైక్ల మీద వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి బైక్ల మీద వెళ్తుంటారు కాబట్టి కానీ జేబుల ఇలా ₹100 లేకపోతే ఇలా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే బండ్ల పెట్రోల్కే ₹100 వస్తే సామాన్యులమైనటువంటి మేము తినడానికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్లు కానీ లేకపోతే ట్యాక్సీలను తగ్గించుకొని ప్రజలపైన భారం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ధర పెరగడం పట్ల సామాన్యుపై అనేక రకాలుగా భారం పడుతుంది. దీని విధంగా ప్రభుత్వం నుంచి ఏ విధంగా డిమాండ్ చేస్తాం? ప్రభుత్వాన్ని మేము కోరుకునేటువంటిది ఒకటే, ఇవాళ మొన్నటి వరకు ₹63 ఉన్నటువంటిది ఇవాళ ₹68.31 వరకు వచ్చింది. అంటే ఇది ₹70, ₹80 వరకు పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కొన్ని రాష్ట్రాలలో ఎట్లయితే సబ్సిడీలు ఇచ్చి ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ భరిస్తూ ఉందో ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇచ్చి ప్రజలపైన భారం పడకుండా చూసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. వినియోగదారులు చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చైనా సరే వినియోగమైన వాహనదారులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. పెట్రోల్కు సుమారుగా ₹3.37, డీజిల్కు ₹2.28 పెరగడం ఒకటేసారి పెరిగినప్పుడల్లా రూపాయల్లో పెరుగుతుంది, తగ్గనప్పుడల్లా మాత్రం పైసల్లో తగ్గుతుందని చెప్పేసి వినియోగదారులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వాహనదారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్తాం. ఒకటేసారి పెట్రోల్ ధర పెరిగినప్పుడు రూపాయల్లో పెరుగుతుంది, తగ్గినప్పుడు చిల్లరలో తగ్గుతుంది. దీనిపై మీ అభిప్రాయం? ప్రభుత్వానికి ఈ పెట్రోల్ ధరల మీద చిత్తశుద్ధి లేదు. ఒకటి అంటే ఏ విధంగా ప్రజల దగ్గర ఎక్కువ రాబట్టాలనే ఒక ఆలోచన తప్ప ఇవాళ ఒకటేసారి ₹3 డీజిల్ మీద పెరిగింది, పెట్రోల్ మీద ₹2 పెరిగింది. ఇవాళ కామన్ పీపుల్ మీద, సామాన్యుడి మీద ఖచ్చితంగా ఈ భారం అనేది పడుతుంది. అంటే ప్రపంచ మార్కెట్లో హెచ్చుతగ్గుల మీద క్రూడ్ ఆయిల్ మీద ధరలు పెంచడము తగ్గించడము అనేది సహజమే. దాని ప్రకారంగా ఆ రేషియో ప్రకారం తగ్గించడము పెంచడము సహజమే. కానీ ఇవాళ జిఎస్టీ బిల్లు ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఇలా పార్లమెంట్లో కూడా జనరల్ సేల్స్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో దానికి అన్ని వస్తు సేవలను మీరు తీసుకొచ్చి ఇవాళ పార్లమెంట్లో అన్ని శాసనసభలలో రాష్ట్రాలలో చేసినప్పుడు ఇది అత్యవసరమైనటువంటి ఇది నిత్యావసర సరుకు కింద వచ్చేటువంటి డీజిల్, పెట్రోల్, ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన దాని మీద దీన్ని కూడా ఎందుకు మీరు జిఎస్టీలో తీసుకుంటలేదు ఈ కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఈ నాయకులు, పాలకులు అందరూ కూడా దీన్ని ఆలోచన చేయాలి. ఖచ్చితంగా దీని మీద రాష్ట్రాలలో వాళ్ళు రకరకాల రూపాలలో ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు సేల్ ట్యాక్స్లు వేయడం మూలంగానే కేంద్రం ఒకసారి, రాష్ట్రం ఒకసారి, మళ్ళీ ప్రాంతాల వారీగా డిస్టెన్స్లను బట్టి కూడా రేట్లు, ధరలు నిర్ణయించడం అనేది ఏదైతే ఉన్నదో ఇది చాలా భారం పడుతుంది ప్రజల మీద. ప్రభుత్వం అనేది ప్రజలకు ధరలు నియంత్రణ చేస్తూ ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండే విధంగా దీన్ని తీసుకురాలి తప్ప ఈ పెట్రోల్, డీజిల్ అనేది ఒక వ్యాపార దృక్పథంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి వెంటనే ఇవాళ మన తెలంగాణ శాసనసభ కూడా అదేవిధంగా వివిధ రాష్ట్రాల శాసనసభలు కూడా వెంటనే జిఎస్టీ శాసనసభలో తీర్మానాలు చేసి ఖచ్చితంగా దీన్ని కూడా జిఎస్టీ బిల్లులో ఈ క్రూడ్ ఆయిల్ కూడా పెట్టి ఒకటే పన్ను, దేశం మొత్తం కూడా ఒకటే పన్ను విధించాలి. రకరకాల పన్నులు పెట్టి ప్రజల మీద భారం వేయొద్దు. అది జరిగినప్పుడు ప్రజలకు అందుబాటులోకి డీజిల్, పెట్రోల్ ధర తగ్గుతాయని మా ఆశాభావం మేము వ్యక్తం చేస్తాం. పెట్రోల్, డీజిల్ ధర పెరగడంతో సామాన్యంగా ఇతర వస్తువులపైన కూడా దీనిపైన భారం పడే అవకాశం ఉంటుంది. నిత్యావసర వస్తువులు కానివ్వండి, రవాణాపరమైన విషయాల్లో కానివ్వండి రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్టీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంటుంది. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగే అవకాశం. ప్రభుత్వాలు మరి వీటిని దృష్టిలో పెట్టుకొని నిత్యం సామాన్యుల పైన పెట్రోల్, డీజిల్ పెరిగినప్పుడల్లా భారం పడుతూనే ఉంది. దీన్ని ఏ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి, ఏ విధంగా సామాన్యుని మేలు చేసే విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? గతంలో ఈ పెట్రోల్, డీజిల్ మీద సబ్సిడీ అనేది ఉండే. ఈ సబ్సిడీ అనేది కంప్లీట్గా ఎత్తేసిండ్రు. అంటే ప్రజలకు ఏది అవసరమో దానివల్ల ప్రభుత్వాలు చేయడంలో చిత్తశుద్ధి అనేది లోపం జరిగింది. ఖచ్చితంగా ఈ పెట్రోల్, డీజిల్ అనేది సామాన్యుడు అంటే వ్యవసాయ దగ్గర నుంచి రోజు కూలీ చేసుకునే రిక్షా కార్మికుడు, ఆటో రిక్షాలు, ఈ ట్రాలీలు, లారీలు, చిన్న చిన్న ఓనర్స్ వీటి మీదనే పెట్రోల్, డీజిల్ ముడి సరుకుగా పెట్టుకొని బతికేటువంటి కోట్లాది మంది ప్రజలు భారతదేశంలో ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా డైరెక్ట్గా వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇండైరెక్ట్గా ఈ దేశం మీద ఉన్నటువంటి ప్రజలందరి మీద పడుతుంది.
ఇది ఖచ్చితంగా ప్రభుత్వము సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పెట్రోలు డీజిల్ అత్యవసర సమావేశం. ఇవాళ మందులు ప్రజలకు మందులు ఎట్లా అవసరమో ఇవాళ రవాణా విషయంలో ఖచ్చితమైనటువంటిది ఇది కూడా ఖచ్చితంగా అవసరమే. కాబట్టి దీనిపై ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి అవసరమైతే మళ్ళా సబ్సిడీకి కూడా తెరలేపి ఎన్నో వస్తు వినియోగాల మీద ఎన్నో రకాలుగా ప్రజలకు సబ్సిడీలు ఇచ్చి ప్రజలను ఆదుకుంటుంది. దీనిపైన కూడా కొన్ని ఆటోల మీద కానీ ట్రాలీల మీద కానీ అంటే కష్టపడి అంటే దాని మీదనే జీవనాధారంతో బ్రతికేటువంటి వాళ్ళపైన వాళ్ళకు కొంత ఏదైనా సబ్సిడీ అంటే వెయిట్ రేషన్ కార్డు కానీ ఇంకేదైనా ఒకటి సడలింపు చేసి ప్రజలకు అందుబాటులోకి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ని తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వినియోగదారులు చెప్తా ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ ధరలో మాత్రం నిత్యం పెరుగుదలే వస్తుంది కానీ తగ్గుదల రావడం లేని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రధానంగా లీటర్కు 70 రూపాయల వరకు పెట్రోల్ ధర వెళ్ళింది, 60 రూపాయల వరకు డీజిల్ ధర పెరిగింది. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యునికి రోజువారీ అవసరాలకు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు వీటిపైన దృష్టి పెట్టకుండా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందని చెప్పేసి నిత్యం పెంచుతూ పోతుంది. పెంచినప్పుడల్లా రూపాయలు పెంచడం, తగ్గించినప్పుడల్లా పైసల్లో తగ్గిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సామాన్యులపైన పెను భారం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి ఏదో రకంగా సబ్సిడీకి మళ్ళీ ఇచ్చైనా సరే కానీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వినియోగదారులు కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, హైదరాబాద్.